డియర్ జే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి స్టూడెంట్స్, మరి జనవరి రిజల్ట్స్ అయితే వచ్చేసి మరి ప్రతి ఒక్కరు కూడా పర్సంటైల్ తెలుసాం. అప్పుడు ఈ వీడియోలో జస్ట్ ఎన్ఐటి తిరుచిలో మనకి ఏ విధంగా ఎంత పర్సెంట్ రావాలనేది కూడా చూద్దాము. ప్రతి ఒక్కరు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు ఎన్ఐటి తిరుచిలో మనకి ఎంత పర్సంటైల్ వస్తే ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. ఎన్ఐటి తిరుచి అనేది నాకు తెలిసినంత వరకు ఇది టాప్లోనే ఉంది. మనకు 32 ఎన్ఐటీలు ఉన్నాయి కదా, 32 ఎన్ఐటీలో టాప్ ఎన్ఐటీగా ప్రతి సంవత్సరము ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ కూడా నంబర్ 1, అన్ని ఎన్ఐటీల కంటే నంబర్ 1గా నిలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మరి ఇక్కడ జారాలంటే కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్ ఎన్ఐటి తిరుచిలు ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు అనే విధంగా జారుతారు. కొంతమంది బ్రాంచ్కి ప్రిఫరెన్స్ ఇస్తారు, కొంతమందికి ఇన్స్టిట్యూట్ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు అయితే ఎన్ఐటి మరి తిరుచిరాపల్లి నంబర్ 1 స్థానంలో అయితే ఉంది. దీని యొక్క కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో చూద్దాం. మనం ప్లేస్మెంట్ విషయానికి వస్తే ఎన్ఐటి తిరుచిలో బ్రీఫ్గా డిస్కస్ చేస్తే మనకి 88.9% ప్లేస్మెంట్ 100% అయితే వచ్చేసింది. హైయెస్ట్ ప్యాకేజీ 52.8 LPM, మరి 4 year యూజీ ప్యాకేజ్, యావరేజ్ ప్యాకేజ్ వచ్చి 14.35 LPA ఇంక్లూడింగ్ గూగుల్, అమెజాన్, మంచి కంపెనీస్ వచ్చేసి ప్లేస్మెంట్ పర్సెంటేజ్ 88.9 వచ్చింది. మరి హైయెస్ట్ ప్యాకేజ్ 52.8, మీడియన్ ప్యాకేజ్ 14.35. మరి కంపెనీస్ అయితే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, క్వాల్కామ్ మంచి కంపెనీస్ అయితే ఇక్కడ రావటం అయితే జరిగింది. ఇది బ్రీఫ్గా. దీని గురించి ప్లేస్మెంట్ గురించి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. యూ విల్ గెట్ డెఫినెట్లీ గుడ్ ప్లేస్మెంట్స్. కాకపోతే మీరు మంచిగా చదువుకోవాలి. ఒక స్టూడెంట్స్ నాకు మరి గేటు కోసమని మరి ఎన్ఐటి తిరుచిలో కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడంట ఆ స్టూడెంట్. మరి గేట్ రాయాల్సి మరి అన్నారు. మరి ఎందుకు ప్లేస్మెంట్స్కి వెళ్ళొచ్చు కదా అని నేను అన్నాను. నువ్వు ఎన్ఐటి తిరుచిలో చదువుతున్నావు, టాప్లో ఉంది కదా, మరి ప్లేస్మెంట్ వెళ్ళొచ్చు కదా అంటే నాకు సార్ మరి 10 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, చాలా టఫ్గా ఉంటుంది. మరి కోర్స్ అయితే మరి కెమికల్ ఇంజనీరింగ్ చాలా టఫ్గా ఉంటుంది ఇక్కడ. మరి ఏ బ్రాంచ్ అయినా ఎనీ బ్రాంచ్ మనం చదవాలంటే చాలా టఫ్గా ఉంటుంది. అసైన్మెంట్స్ అవి పాస్ అవ్వాలంటే చాలా కష్టం. నాకు 10 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఎన్ఐటి తిరుచిలో మరి బ్యాక్లాగ్స్ ఉండకుండా ఉండాలమ్మ, గుర్తుపెట్టుకోండి. మీరు చేరంగానే చేరిపోయాను హ్యాపీగా, మరి ఎన్ఐటి తిరుచిలో చేరాను హ్యాపీగా ఉండటానికి లేదు. యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ అనమాట. అక్కడ ఎన్ఐటి తిరుచిలో ఎటువంటి బ్యాక్లాగ్స్ లేకుండా చూసుకోవాలి. మరి కట్ ఆఫ్ విషయంకి వస్తే ఇక టాపర్స్ అనేవి వాళ్ళకి నో ప్రాబ్లమ్, బ్యాక్లాగ్స్ మరి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి, నో ప్రాబ్లం. మినిమం 8 CGPA అయితే ఉండాలి. యూ హ్యావ్ టు బి, మీరు ప్లేస్మెంట్లోకి వెళ్ళాలంటే మినిమం 8 CGPA ఉండాలన్నారు. ఇక్కడ పోతే మరి కమింగ్ టు ది మనము సిఎస్సి రావాలంటే ఇక్కడ 99.91 అమ్మ జనరల్ స్టూడెంట్స్. మరి ఈసీఈ రావాలంటే 99.79, ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ రావాలంటే త్రిబుల్ 99.64, మెకానికల్ 99.46, ఇన్స్ట్రుమెంటేషన్ 99.28. మరి స్టూడెంట్ కొంతమంది తెలియట్లేదు కానీ ఒకటి మరి ఇది రెండోది ఈసీఈ తర్వాత మూడోది ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ తీసుకోవచ్చు, మంచిది. కొంతమంది స్టూడెంట్స్ మెకానికల్ తీసుకుంటున్నారు. ఇది జోసా కౌన్సిలింగ్లో కొంతమంది ఇది కూడా ఈసీఈతో సమానం. ఇన్స్ట్రుమెంటేషన్ కూడా ఈసీఈకి మరి ఒక తమ్ముడు లాంటి వాడు అనమాట. ఇన్స్ట్రుమెంటేషను, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మరి ఈసీఈ కానీ తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్, ఇవన్నీ కూడా బ్రదర్స్ అనమాట. ముగ్గురు బ్రదర్స్ ఒకే సేమ్ పోలికలో ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లో ఇన్స్ట్రుమెంటేషన్ కూడా కన్సిడర్. ఇన్స్ట్రుమెంటేషన్ ఈజ్ మెకానికల్ డిఫరెంట్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. ఇన్స్ట్రుమెంటేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్స్తోనే ఉండిద్ది. తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ మనకు 99.23, సివిల్ ఇంజనీరింగ్ 98.85, ప్రొడక్షన్ 98.66, మెటలర్జీ 98.40. ఓవరాల్గా సేఫ్ స్కోర్ మనకి 98.60 నుంచి 99.91 మీకు ఓపెన్ స్టూడెంట్లు వచ్చే అవకాశం ఉంది. సార్ అదేంది మరి అమ్మాయిలకు కూడా చెప్పొచ్చు అంటే మీకు ఇబ్బంది ఏమి లేదమ్మా. మీకు ఇక్కడ సరే 99.9 ఉందంటే మీకు 99.5 అయినా మీకు 99.5 పర్సెంటైల్ తక్కువ ఉన్న మీకు ఇక్కడ ఈ విల్ గెట్ డెఫినెట్లీ మరి తిరుచిలో సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి దానిలో ఒక 0.5 తీసేస్తే మీకు సీట్ వస్తుంది. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి వస్తే మరి 99.80 ఉంది ఇక్కడ స్టూడెంట్స్. మరి సిఎస్సి ఈసీఈ 99.75, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రాన్ 99.35, మెకానికల్ 98.92, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ 98.85. అంటే స్టూడెంట్స్కి తెలియట్లా మరి ఇన్స్ట్రుమెంటేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్స్ అనే తెలియాలి, గుర్తుపెట్టుకోండి. ఇన్స్ట్రుమెంటేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికలే అంతే.
తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ 98.65, సివిల్ ఇంజనీరింగ్ 98.55, మెటలర్జికల్ 98.50, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ 98.43 ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్. మా ఓవరాల్గా సేఫ్ స్కోర్ 98.43 నుంచి 99.80. ఈ స్కోర్ వస్తే మీకు యూ విల్ బి డెఫినెట్లీ ఎన్ఐటి తిరుచిలో సీటు వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఓబీసీ ఎన్సీఎల్లో సిఎస్సి రావాలంటే 99.75, ఈసీ 99.70, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 99.45, మెకానికల్ ఇంజనీరింగ్ 98.99, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ 98.90, కెమికల్ ఇంజనీరింగ్ 98.60, సివిల్ ఇంజనీరింగ్ 98.40, మెటలర్జికల్ మెటీరియల్స్ 98.15, ప్రొడక్షన్ 98.10. ఇకపోతే మనము 98.10 నుంచి 99.75 దాకా వివిధ బ్రాంచీలు తిరుచిలో వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఎస్సీ స్టూడెంట్ విషయానికి వస్తే సిఎస్సి ఇక్కడ కూడా కాంపిటీషన్ 99.5. ఇక్కడ అమ్మాయిలకి మీరు 99కి కూడా మరి అమ్మాయిలకు వచ్చే గర్ల్ స్టూడెంట్స్ ఎవరైనా ఎస్సీ స్టూడెంట్స్ ఉంటే 99కి కూడా వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ గర్ల్ స్టూడెంట్స్కి ఈసీ రావాలంటే 98.5 దాకా మీకు ఛాన్స్ ఉంటుంది. అబ్బాయిలు అయితే మరి 99.10, మరి ఎలక్ట్రికల్ త్రిబుల్ 98.02, మెకానికల్ 98.7.9 అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్. ఇన్స్ట్రుమెంటేషన్ మంచిది చెప్పాను కదా. మరి ఇది త్రిబుల్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇవన్నీ బ్రదర్స్ లాగా పనిచేస్తాయి. తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ 9693, సివిల్ ఇంజనీరింగ్ 9410, మెటలర్జికల్ 9406, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ 9405. ఈ విధంగా ఉండే అవకాశం అయితే ఉంది. మరి ఇక్కడ సీట్ రావాలంటే మనం ఓవరాల్గా చూసినట్టయితే 94.05 నుంచి 99.55 ఆ రేంజ్లో మీకు సీటు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఎస్టీ స్టూడెంట్లో మనకి సిఎస్సి రావాలంటే 98.90, అమ్మాయిలకైతే 98 అనుకోండి, 98 నో ప్రాబ్లం. మెకానికల్ ఇంజనీరింగ్ ఇక్కడ మెకానికల్ చూడు ఎవరికో మరి వీళ్ళకి ఆప్షన్స్ పెట్టుకోవడం రాలా, అందుకని ఒక మెంటర్షిప్ తీసుకోండి. మెంటర్షిప్ జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు కూడా. మెంటర్షిప్ జాయిన్ అయితే మీకు ఆప్షన్స్ పెట్టుకో 98.5, ఈసీ 97.45, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ 96.5, సివిల్ ఇంజనీరింగ్ 96.10, కెమికల్ 95.5, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ అంటే సివిల్ చేరారు అంటే వీళ్ళకి ఆప్షన్స్ పెట్టుకోవడం రావటంలా. చూడండి 93, ఇది ఈసీ కంటే మంచిది కదా, 93.5కి వచ్చింది. మెటలర్జికల్ 91.5, ప్రొడక్షన్ 189. ఇక్కడ స్టూడెంట్కి ఆప్షన్ పెట్టుకోవడం రాలే. ఈ ఇన్స్ట్రుమెంటేషన్ కనీసం ఇక్కడ ఎలక్ట్రికల్లో ఉండాలమ్మ, గుర్తుపెట్టుకొని. మీరు ఎవరైనా జోసా కౌన్సిలింగ్లో పెట్టుకునేటప్పుడు ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ అండ్ ఈసీఈ తర్వాత నెక్స్ట్ కింగ్ ఇదే. ముందు నేను కూడా ఐ డిడ్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫర్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో చదివాను కాబట్టి డిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఎస్సి బెంగళూరు. ఐఈసీ తర్వాత మనం ఇన్స్ట్రుమెంటేషన్ ప్రిఫరెన్స్ ఎలక్ట్రికల్ ఈ విధంగా మరి మీరు ఇవ్వచ్చు మరి జోసా కౌన్సిలింగ్లో. మరి వాళ్ళు ఎందుకు మరి ఈ విధంగా ఇచ్చారు. మరి సివిల్ కూడా చేరారు అంటే వీళ్ళకి స్టూడెంట్స్కి ఆప్షన్ పెట్టుకోవడం రాలా. ఎస్టీ స్టూడెంట్స్కి అంత అవేర్నెస్ లేక మరి ఆప్షన్స్ పెట్టుకోవడం రాలేదు కదా. ప్రతి ఒక్కరు కూడా అందుకని ఒక మెంటర్షిప్ని తీసుకొని మెంటర్స్ను జాయిన్ అయితే నేను మరి మన మెంటర్షిప్లో జాయిన్ అయితే కంపల్సరీగా మీకు మొత్తము ఆప్షన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు, మనకు 2500 రూపాయలు మెంటర్షిప్ అమ్మా. మెంటర్షిప్ 2500 ఇన్క్లూడింగ్ మీకు జోసా సిసిఎఫ్ రెండింటిని కవర్ చేస్తా నేను. అప్ టు ఆగస్టు వరకు మీకు సపోర్ట్ ఉంటా. జూలై అనుకోండి, జూలై ఆగస్టు ఏది ముందు వస్తే అది అప్పుడు వరకు మీకు సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. మరి జేఈ ప్రైవేట్ యూనివర్సిటీలో 3000 రూపాయలు, మరి ఎఫ్సెట్ జేఈ 23 4000 రూపాయలు, ఓన్లీ ఏపీటీజీ వెబ్సైట్ 2000 రూపాయలు అయితే తీసుకోవడం జరుగుతుంది. వాట్సాప్ నంబర్ ఇది, మన వాట్సాప్ నంబరు ఇది, ఈ నంబర్ ఉంటుంది. తర్వాత మనకి వాట్సాప్ కాల్స్ 6 PM to 9 PM మీరు కాల్, ఇది నా నంబరు మీరు నోట్ డౌన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ పోతే మన మెంటర్షిప్ ఇది మన ఫోన్పే నంబర్. ఎవరైనా మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళే నాకు మెసేజ్ చేయండి. మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళతోనే మాట్లాడటం అయితే జరుగుతుంది. మరి మీకు సీటు వస్తేనే నా మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. మెంటర్షిప్ ఎందుకంటే స్టూడెంట్ కొంతమంది లక్షలు కట్టి కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతారు. చివరికి 2500 రూపాయలు మరి ఎవరైనా గైడెన్స్ ఇవ్వాలంటే
దానికి వెనకాడతారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్ అనమాట. దానివల్ల నష్టపోయేది మీరే. ప్రతి ఒక్క గుర్తుపెట్టుకోండి. మెంటర్షిప్ తీసుకోకపోతే నష్టం, భారీ మూల్యము చెల్లించుకోవాల్సి వస్తుంది మీకు. 2,500 రూపాయల కోసం మరి వేరే చోట 10,000 రూపాయలు కూడా తీసుకుంటున్నారమ్మా. మనము స్టూడెంట్స్ కొంతమంది పాపం లేని వాళ్ళు ఉంటారు, అన్ని యాంగిల్లో దృష్టిలో పెట్టుకుని రూరల్ ఏరియాస్లో ఉంటారు, వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో నేను 2,500 రూపాయలకే చేస్తున్నా. ఎందుకంటే పాపం పల్లెటూరులు 10,000 పెట్టుకోలేరు కదా. కొంతమంది హైదరాబాద్లో కానీ మరి చాలా చోట్ల 10,000 తీసుకుంటే మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. గుర్తుపెట్టుకుని 10,000 లేనిది అపాయింట్మెంట్ ఇవ్వటల్లా. మనము 2,500 రూపాయలతో మీకు ఫోన్ కాల్లో అవైలబుల్ ఉంటాను. మరి ఎన్ని ఫోన్ కాల్స్ అయినా చేసుకోండి, ఎన్ని మెసేజెస్ అయినా పెట్టుకోండి. ఇది స్టూడెంట్స్. మరి ఎన్ఐటి తిరుచిలో మరి మన స్టూడెంట్స్ ఎంతమంది చేరతారో చూద్దాము. మన స్టూడెంట్స్ ఉన్నారు, ఇంతమంది మెంటర్షిప్ తీసుకునే స్టూడెంట్స్ కూడా ఒకళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు. మరి ప్రతి ఒక్కరు వాళ్ళతో కల్పిస్తాను. ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, మరి అదేవిధంగా ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ కానీ లొకేషన్ ఏ విధంగా ఉంటుంది, మరి ఎన్ఐటి తిరుచికి ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు స్టూడెంట్స్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. ఎన్ఐటి తిరుచిలో మన స్టూడెంట్స్ అందరూ, ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఉండాలని కోరుతున్నాను. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బాయ్. దిస్ ఇస్ మీ రవికుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.